ఓం శ్రీ గురుభ్యో నమః. 13 అక్టోబర్ 2023 ద ఏన్షియంట్ విజ్డమ్ అనే అనీ బిసెంట్ గారి పుస్తకంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి మనకి వినిపిస్తారు, వివరిస్తారు. ఇవాళ ఇంట్రడక్షన్ ఏన్షియంట్ విజ్డమ్ లో ద యూనిటీ అండర్లయింగ్ ఆల్ రిలీజన్స్, మతముల వెనకాల ఉన్న ఏకత్వం. రైట్ థాట్ అనేది చాలా అవసరం. రైట్ గా అంటే సరి అయిన ఆలోచన, సరి అయిన ప్రవర్తనకి, సరి అయిన అవగాహనకి, సరి అయిన జీవించే విధానానికి, అలాగే దైవపరమైన జ్ఞానానికి అవసరం. దాన్ని యాన్షియంట్ అంటే పురాతనమైన సంస్కృత పదం ఏంటి అన్నారంటే బ్రహ్మ విద్య అన్నారు. లేకపోతే మోడర్న్ గ్రీక్ నేమ్ ఏమిటంటే థియోసాఫియా. థియోసఫీ అనేవి ఒక సంపూర్ణమైనటువంటి ఒక వేదాంతం, ఆల్ ఎంబ్రేసింగ్, అన్ని మతాలని కలుపుతూ, అండ్ ఎథిక్ అంటే నైతిక విలువల్ని కూడా. ఇట్ వాజ్ వన్స్ స్ప్రెడ్. క్రిస్టియన్ గ్రంథాల్లో దీన్ని ఏం చెప్పారంటే, ఒక భక్తుడు దే కంటైన్డ్ షాలోస్ ఇన్ విచ్ a child could wade and depths in which a giant must swim. అంటే ఇది ఏమంటే అంటే ఇందులోనేంటంటే లోతు లేనటువంటి విధంగా, ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు అందులో తిరగగలడు, అదే విధంగా ఎంతో లోతైంది అందులో ఒక జైంట్ అంటే రాక్షసుడు కూడా అందులో స్విమ్ చేయాలి, అంత లోతైంది కూడా. ఒక సిమిలర్ గా ఉన్న మరో స్టేట్మెంట్ ఏం చెప్తోందంటే, ఈ థియాసఫీ విషయంలో దీని యొక్క కొన్ని టీచింగ్స్ అన్నవి ఎంతో సింపుల్ గాను, ఎంతో ప్రాక్టికల్ గాను ఉంటాయి. ఏ వ్యక్తి అయినా, ఒక సామాన్య యావరేజ్ వ్యక్తి యావరేజ్ ఇంటెలిజెన్స్ తో అవగాహన చేసుకుని దాన్ని అనుసరించగలడు. ఇతరులు ఎంతో విశాలంగా, ఎంతో లోతుగా absent brains అంటే that the ableist strains his intellect to contain them and sinks exhausted in effort. అంటే ఇంకా కొంతమంది ఏమన్నారు, ఇదంతా లోతైంది, అందులో ఏంటంటే స్ట్రెయిన్స్ ఈజ్ ఇంటెలెక్ట్ అంటే ఇంటెలెక్ట్ ఎంతో శ్రమతోటి వాటిని అందులో కలిసిపోతారనమాట, ప్రయత్నించి. ఇన్ ద ఎఫర్ట్, ఎగ్జాస్టెడ్ ఇన్ ద ఎఫర్ట్ అంటే అందులో ములగాలి అని, అంటే పూర్తిగా సౌండ్ వస్తుంది ఏంటండి? అవునా, ఏవో సౌండ్లు వస్తున్నాయి, లేకపోతే నేను ఆఫ్ చేసి మళ్ళీ వస్తాను. అయితే ఇక్కడ ఏ సౌండ్ లేదు. ఇప్పుడు తగ్గింది, ఇందాక చాలా సౌండ్ వస్తుంది, ఇప్పుడు లేదు. ఇన్ ద ప్రెసెంట్ వాల్యూమ్ ఇప్పుడు బాగుంది. అది మీకే వచ్చిందేమోనండి. ఇప్పుడు బాగుంది. ఇందాక నుంచి మీ మాట వినిపించట్లా, శబ్దమే వినిపిస్తోంది నాకు. అదే అదే వసంతలకునా నీకు కూడా అలా సౌండ్ వస్తుందా? నా వల్లే వచ్చుంటున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ గిర్రని తిరుగుతోంది, అందుకని నాది అన్మ్యూట్ లో ఉంది, అందుకని బహుశా అదే వచ్చు. నేను మ్యూట్ చేసిన వెంటనే ఆవిడ బాగుందన్నారు. ప్రెసెంట్ గ్రంథంలో ఒక ప్రయత్నం ఏంటంటే, ఈ దివ్య జ్ఞానం అన్నదాన్ని పాఠకుడి ముందు సింపుల్ గాను క్లియర్ గాను ఉంచబడింది. ఏ విధంగా అంటే అదేంటంటే కన్వే ఇట్స్ జనరల్ ప్రిన్సిపల్స్, దాంట్లో ఉన్న సామాన్యమైన సిద్ధాంతాలని, సత్యాలని, ఎంతో ఫార్మింగ్ ఏ కోహిరెంట్ కాన్సెప్షన్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఒక ఈ జగత్తు యొక్క కాన్సెప్షన్ అంటే ఐడియా ఒక అనేది మనకి సంక్షిప్తంగా ఇవ్వడానికి, అండ్ షల్ గివ్ సచ్ డీటెయిల్ యాజ్ ఈజ్ నెసెసరీ. అంతేకాకుండా అవసరమైనంత వివరణాత్మకంగా,
అవగాహనకి ఆఫ్ దేర్ రిలేషన్స్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి ఉన్నటువంటి సంబంధాలని చాలా వివరణాత్మకంగా ఇవ్వబడ్డాయి. an ఎలిమెంటరీ టెక్స్ట్ బుక్, ఒక ప్రాథమికమైన టెక్స్ట్ బుక్ అన్నది ఎప్పుడు కూడా పూర్తి జ్ఞానాన్ని అది ప్రిటెండ్ టు గివ్ కెనాట్ ప్రిటెండ్, అంటే అది ఇచ్చినట్టుగా నటించలేదు. దట్ మే బి అబ్టైన్డ్ ఫ్రమ్ అబ్స్ట్రూసర్ వర్క్స్, బట్ ఇట్ షుడ్ లీవ్ ద స్టూడెంట్ విత్ క్లియర్ ఫండమెంటల్ ఐడియాస్. అంటే ఒక ప్రాథమికమైన టెక్స్ట్ బుక్ ఎప్పుడు కూడా కెనాట్ ప్రిటెండ్, అది ఎప్పుడు ప్రిటెండ్ చెయ్యదు టు గివ్ ద ఫుల్నెస్ ఆఫ్ నాలెడ్జ్, పూర్తి నాలెడ్జ్ ఇవ్వడానికి. దట్ మే బి అబ్టైన్డ్ ఫ్రమ్ అబ్ట్రూసర్ వర్క్స్. అబ్ట్రూసర్ అంటే ఏమిటి? అబ్స్ట్రక్ట్ లోంచి వచ్చింది అబ్స్ట్రూసర్. అబ్స్ట్రూస్ చూద్దాం ఇది ఏంటిది. అబ్స్ట్రూసర్ ఉంటున్నది. In the present volume, an attempt cannot pretend to give the AFSTRUSER, abstruser meaning difficult to understand, obscure and abstruse philosophical inquiry, అంటే అవగాహనకి కష్టంగా ఉన్నది అని. బట్ ఇట్ షుడ్ లీవ్ ద స్టూడెంట్, కానీ అది తెలుసుకునే వాళ్ళకి విత్ క్లియర్ ఫండమెంటల్ ఐడియాస్, క్లియర్ గా ఉన్న మౌలికమైనటువంటి ఐడియాస్ ని ఆన్ హిస్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద ఇస్తుంది. విత్ మచ్ ఇండీడ్ టు యాడ్ బై ఫ్యూచర్ స్టడీ, అంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేస్తుంది భవిష్యత్తులో ఉన్న ఈ అధ్యయనం. బట్ విత్ లిటిల్ టు అన్లర్న్ into the outline given by such a book. The student should be able to plant the details of further research. అందుకని చదువుకునేటటువంటి ఆ విద్యార్థి అన్నవాడు, చదివేవాడు ఇంకా ఇతర రీసెర్చ్ కావాల్సిందంతా అందులో పొందగలడు. It is admitted on all hands that a survey of the great religions of the world, అంటే అందరూ ఏమి తప్పుకుంటున్నారంటే ఎన్నో గొప్ప మతాలు ప్రపంచంలో ఉన్న అన్నిటి మీద సర్వే చేస్తే అది ఏం తెలుస్తోందంటే దే హోల్డ్ ఇన్ కామన్ మెనీ రిలీజన్స్, అందులో అన్నిట్లో కూడాను అన్ని మతాలు కూడా ఉన్నాయి. ఎథికల్ అండ్ ఫిలసాఫికల్ ఐడియాస్, ఎన్నో మతాల యొక్క నైతికమైన వేదాంతమైనటువంటి ఐడియాస్ అన్నిట్లో ఉన్నాయి. బట్ వైల్ ద ఫ్యాక్ట్ ఈజ్ యూనివర్సల్లీ గ్రాంటెడ్, సత్యం అన్నది విశ్వజనీనంగా ఇవ్వబడింది. ఏంటి అంటే ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. ఆ ఫ్యాక్ట్ అంటే అక్కడ ఉన్న యథార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నదే చాలా మందికి అది అంటే డిస్ప్యూట్ అంటే తగులుకి దారితీసింది. సమ్ allege that religions have grown up on the soil of human ignorance. అంటే కొంతమంది ఏం చెప్తారంటే మతములన్నవి మానవుడి యొక్క అజ్ఞానం తోటే పెరిగాయని. టిల్డ్ బై ద ఇమాజినేషన్, ఊహ, వాళ్ళ యొక్క ఊహతోటి అవి బాగా అంటే వాటిని టిల్ అంటే వ్యవసాయం చేయడం, అంటే బాగా దున్నబడ్డాయని. అండ్ హ్యావ్ బీన్ గ్రాడ్యువల్లీ ఎలాబొరేటెడ్ ఫ్రమ్ crude forms of animism and fetishism. Their likenesses are referred to universal natural phenomena, imperfectly observed and fancifully explained. Solar and solar worship,
being the universal key for one school, Phallic worship the equality universal key for another. Fear, desire, ignorance, and wonder fed the savage to personify the powers of nature, and priests preyed upon this errors and his hopes in misty fancies and his bewildered questions. ఇక్కడ వరకు చూద్దాం. కొంతమంది ఏంటంటారంటే ఈ మతాలన్నీ కూడా మానవుడి యొక్క అజ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నాయని, అది ఊహతోటి అవేమోని దున్నబడ్డాయి అండ్ హ్యావ్ బీన్ గ్రాడ్యువల్లీ ఇలా అవి విస్తరించబడ్డాయి. ఎలా అంటే స్థూలమైన రూపాలతో ఆఫ్ యానిమిజం అండ్ ఫీటిషిజం. ఆ ఫీటిషిజం అంటే ఏమిటి మర్చిపోయాను, చూసావా? ఇది అంతా ఇలాగే ఉంటాయి అనుకుంటాను ఈ పుస్తకం. యానిమిజం అండ్ ఫీటిషిజం. వసంతలత ఉన్నావా లేవా? ఉన్నాను లక్ష్మి. ఫీటిషిజం ఏదో హ్యావ్ ఎన్ ఎక్సెసివ్ అండ్ ఇర్రేషనల్ కమిట్మెంట్ టు సంథింగ్. irrational commitment to something, excessive irrational commitment to anything, అది something. ఇప్పుడు మనం చదివిన లాంటి వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అలా ఉండదు. డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్ అలా ఉంటుంది. అది టు బి ఎక్సెసివ్లీ ఆర్ రేషనల్లీ డివోటెడ్ టు an object, activity. సరే, ఆ యానిమిజం ఫీటిషిజం అనేవి కొన్ని వాదాలు అన్నమాట. యానిమిజం అంటే ద అట్రిబ్యూషన్ ఆఫ్ అ లివింగ్ సోల్ టు ప్లాంట్స్, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అండ్ న్యాచురల్ ఫినామినా. అంటే అందులో లివింగ్ సోల్ ఉందండి అనే యానిమిజం అంటే అంటే జీవశక్తి ఉన్నదని కాదు. సో లివింగ్ సోల్ టు ప్లాంట్స్, అట్రిబ్యూషన్ ఆఫ్ అ లివింగ్ సోల్ టు ప్లాంట్స్. అక్కడ చదువుతున్నాను. రిలేషన్స్ టు ఈచ్ అదర్ అండ్ ఎలిమెంటరీ టెక్స్ట్ బుక్ philosophy before the readers simply and clearly. Student with clear fundamental ideas on the subject. It is admitted at all hands, అందరూ ఒప్పుకున్నది ఏంటంటే ఈ ఎథికల్ అండ్ ఫిలసాఫికల్ ఐడియాస్ ఉంటాయని. సమ్ ఎలీజ్, కొంతమంది ఏమంటారంటే ఈ యానిమిజం ఫెటిషిజం అవన్నీ కూడా క్రూడ్ యానిమిజం అని. చూద్దాం అది. దేర్ లైక్నెసెస్ ఆర్ రిఫర్డ్ టు యూనివర్సల్ న్యాచురల్ ఫినామినా, అంటే సహజంగా ఉన్నటువంటి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఫినామినా అసంపూర్ణంగా అబ్జర్వ్ చేస్తే అండ్ ఫ్యాన్సిఫుల్లీ ఎక్స్ప్లెయిన్, అంటే ఊహాత్మకంగా వివరించారు. సోలార్ అండ్ సోలార్ స్టార్ వర్షిప్, అంటే సూర్యుడు తర్వాత నక్షత్రాల యొక్క పూజకి. బీయింగ్ ద యూనివర్సల్ కీ ఫర్ వన్ స్కూల్, ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఆ విధంగా చెప్తే. ఫాలిక్ వర్షిప్ ద ఈక్వాలిటీ యూనివర్సల్ కీ ఫర్ అనదర్. ఫాలిక్ అన్నది చూడాలి, FPHALLIC, అంటే సమానత్వం, యూనివర్సల్. ఇంకొకరు అలా అంటారండి, PHALLIC, ఫాలిక్. రిలేటింగ్ ఫాలిక్, రిలేటింగ్ టు ఆర్ రిజెంబ్లింగ్ అ ఫాలస్ ఏదో అలా ఆర్ ఇరెక్ట్ పెనిస్ అని రాసు. ఏమిటి దాన్ని అలా కొంతమంది ఏమోని సూర్యుడు నక్షత్రాల వర్షిప్ అయితే, కొంతమంది ఇంకో వర్షిప్ అని. ఈక్వల్లీ యూనివర్సల్ కీ ఫర్ అనదర్. ఫియర్, డిజైర్, ఇగ్నోరెన్స్, అంటే భయము, కోరిక, అజ్ఞానము, అండ్ వండర్ లెట్ ద సేవేజ్, అంటే ఆశ్చర్యము కూడా ఒక ఆది మానవుడిని పర్సానిఫై ద పవర్స్ ఆఫ్ నేచర్, నేచర్ లో ఉన్న శక్తులని వ్యక్తిగా అంటే ఈ కారణాల వల్ల పవర్స్ ఆఫ్ నేచర్ ని వ్యక్తిగా చేయబడ్డాయి.
అంటే ఏంటి, ఉష్ణశక్తి అని, శబ్దశక్తి అని ఇలాగ. తర్వాత మత బోధకులు ప్లేడ్ అపాన్ హిస్ టెర్రర్స్, ఆయనకున్న భయాలు అంటే ఆది మానవుడికి, ఆయన ఆశలు, హిజ్ మిస్టీ ఫ్యాన్సీస్, ఆయన యొక్క ఊహలు, అండ్ హిస్ బెవిల్డర్డ్ క్వశ్చనింగ్స్, గాభరాతో ఉన్న ప్రశ్నలు, మిత్స్ బికేమ్ స్క్రిప్చర్స్, ఆ విధంగా ఎన్నో గ్రంథాలు తయారయ్యాయి. అండ్ వాటి మీద ఎన్నో గ్రంథాలు తయారు చేశారు వీటి మీద. అండ్ సింబల్స్, ఫ్యాక్ట్స్ అండ్ దేర్ బేసిస్ వాజ్ యూనివర్సల్, అక్కడ సింబల్స్, అక్కడ యథార్థాలు, వాటి యొక్క మూలం మాత్రం యూనివర్సల్ గా, ద లైక్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వాజ్ ద ఇన్ఎవిటబుల్, అంటే అలా వచ్చినటువంటి స్క్రిప్చర్స్, ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఒకలాగే ఉంటున్నాయి. thus speak the doctors of comparative mythology. ఈ కంపారిటివ్ మైథాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అండ్ ప్లెయిన్ పీపుల్ ఆర్ సైలెన్స్డ్ బట్ నాట్ కన్విన్స్డ్. ప్లెయిన్ అంటే సామాన్యంగా ఉన్న ఈ ప్రజలు సైలెన్స్ అయిపోయారు, కానీ వాళ్ళు అంగీకరించబడలేదు. అండర్ ద రెయిన్ ఆఫ్ ప్రూఫ్స్, ఎన్ని రకాల నిదర్శనాలు చూపెట్టినా. అంటే ఏంటంటే ఆది మానవుడి యొక్క అజ్ఞానము, ఆయన భయం, వీటి మీద ఎన్నో రకాలైన గ్రంథాలు తయారు చేయబడ్డాయని. అండ్ ఆ తర్వాత దే కెనాట్ డినై ద లైక్నెసెస్ బట్ దే డిమ్లీ ఫీల్, అంటే అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి పోలి ఉంటున్నాయి, కానీ డిమ్ గా ఫీల్ అవుతున్నారు. ఆల్ ఆర్ మ్యాన్స్ డియరెస్ట్ హోప్స్, ఇవన్నీ కూడా మనిషికి ఎంతో ప్రియమైనటువంటి ఆశలు. అండ్ ఫార్ లాఫ్టీ ఇమాజినింగ్స్ నథింగ్ మోర్ దాన్ ద అవుట్కమ్ ఆఫ్ సావేజ్ ఫ్యాన్సీస్, అంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఊహాత్మకంగాను, అంటే సేవేజ్ మ్యాన్ అంటే ఆది మానవుడి మీద, అంతకంటే ఎక్కువ సేవేజ్ ఫ్యాన్సీస్ అంటే ఆది మానవుడి యొక్క ఊహలు, అండ్ ఆఫ్ గ్రోపింగ్ ఇగ్నోరెన్స్, అంటే ఆల్ మ్యాన్స్ డియరెస్ట్ హోప్స్, అంటే మనిషికి ఎంతో ఇష్టమైనటువంటి ఆశలన్నీ కూడా అవి పెద్దగా ఉన్న ఊహలు, అంతకంటే ఇంకేం అవుట్కమ్ ఆఫ్ సావేజ్ ఫ్యాన్సీస్, అంటే ఆది మానవుడి యొక్క ఊహాత్మకమైనవే గాని అజ్ఞానంలోనే పాకుతున్నట్టువైనా. హ్యావ్ ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద రేస్, ఆ జాతిలో ఉన్న గొప్ప నాయకులు, ద మార్టియర్స్ త్యాగం చేసిన వాళ్ళు, అండ్ ద హీరోస్ వీరులు, మానవుల యొక్క లివ్డ్, రాట్, సఫర్డ్ అండ్ డైడ్, డెల్యూడెడ్, అంటే వాళ్ళందరూ కూడాను అలాంటి క్రాంతిలోనే కష్టపడి చనిపోయాయి, అంటే త్యాగాలు చేసి. ఎక్కడొచ్చింది ప్యాసేజ్, played upon priests played upon his terrors and his hopes. Phallic worship is the equality, universality for another అది అయిపోయింది కదా. And symbolic facts and their basis was universal and the likeness of the products was inevitable. Thus speak the doctors of comparative mythology. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అండ్ ప్లెయిన్ పీపుల్ ఆర్ సైలెన్స్ బట్ నాట్ కన్విన్స్డ్, వాళ్ళు ఏమని కన్విన్స్ అవ్వలేదు ఎన్ని రకాల ప్రూఫ్ తో. దే కెనాట్ డినై ద లైక్నెసెస్, అంటే అన్నిట్లో ఒకే ఒకటి ఉంది అన్నది కాదనలేరు, బట్ దే డిమ్లీ ఫీల్. ఆర్ ఆల్ మ్యాన్స్ డియరెస్ట్ హోప్స్, మనిషికి ప్రియమైనటువంటి హోప్స్ అన్ని కూడా లాఫ్టీ, పెద్ద ఊహలు, నథింగ్ మోర్ దెన్ ద అవుట్కమ్ ఆఫ్ సావేజ్ ఫ్యాన్సీస్, అంటే ఒక ఆది మానవుడి యొక్క ఊహల కంటే అంతకంటే అతీతంగా ఏమీ లేదా అజ్ఞానంతో చేసిన వాటికంటే. హ్యావ్ ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద రేస్, ఈ జాతికి చెందిన మహా గొప్ప గొప్ప నాయకులు, మార్టియర్స్ అంటే త్యాగం చేసిన వాళ్ళు, హీరోస్ వీరులు, మానవాళిలో ఉన్న వీరులు, వీళ్ళందరూ సఫర్డ్ అండ్ డైడ్, డెల్యూడెడ్, భ్రాంతితోటే సఫర్ అయి చనిపోయారా. ఫర్ ద మియర్ పర్సానిఫికేషన్స్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఫ్యాక్ట్స్, అంటే వీటన్నిటినీ పర్సానిఫై, వ్యక్తిగా చేయడం అంటే రూపం ఇవ్వడం అన్నవని. అండ్ ఆస్ట్రోనామికల్ అంటే ఇక్కడ ఖగోళానికి సంబంధించిన యథార్థాలు. అండ్ ఫర్ ద డ్రాప్డ్ absentees of
బార్బారియన్స్. అంటే ఇవన్నీ ఒకటి ఊహాత్మకమైన వీళ్ళందరి త్యాగాలు ఇవి చేసినవి కూడా ఇలా ఆదిమానవుడి యొక్క అజ్ఞానంతో ఉన్న ఊహలతోటే ఇవన్నీ అయ్యాయా? ద సెకండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కామన్ ప్రాపర్టీ ఇన్ ద రిలీజన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇంకొక రకమైన వివరణ ప్రపంచంలో ఉన్న మతాల్లోంచి వచ్చినవి ఏం చెప్తోందంటే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఒరిజినల్ టీచింగ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ గ్రేట్ స్పిరిచువల్ టీచర్స్. అంటే ఈ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి గురువుల్లో ఉన్నటువంటి సోదరత్వం, ఒరిజినల్ టీచింగ్ ఇన్ ద, అవన్నీ అలాంటి వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నాయి ఈ టీచింగ్ అంతా. హూ themselves the outcome of past cycles of evolution. వాళ్ళు గతంలో ఉన్న సైకిల్స్ ఆఫ్ ఇవల్యూషన్ లోంచి వచ్చారు ఈ బ్రదర్హుడ్, అంటే ఈ గొప్ప వాళ్ళందరూ. యాక్టెడ్ యాజ్ ద ఇన్స్ట్రక్టర్స్ అండ్ వాళ్ళ కస్టడీలో జ్ఞానం అంతా ఉందన్నమాట, ఆ టీచింగ్స్ అన్ని. వాళ్ళు ఏంటంటే అండ్ గైడ్స్ ఆఫ్ ద చైల్డ్ హ్యుమానిటీ, అంటే మానవాళి యొక్క శిశు స్థితి అవస్థ నుంచి, ఆఫ్ అవర్ ప్లానెట్, మన అంటే ఈ భూమి యొక్క, అంటే ఇక్కడ శిశు అవస్థ అంటే శిశువు బాహ్యంగా కాదు, వాళ్ళ యొక్క జ్ఞానంతో ఆ అవస్థ నుంచి వాళ్ళు సహాయం చేస్తూ గైడ్ చేస్తున్నారు. ఇంపార్టింగ్ టు ఇట్స్ రేసెస్ అండ్ నేషన్స్ ఇన్ టర్న్ ద ఫండమెంటల్ ట్రూత్స్ ఆఫ్ రిలీజన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మౌలికమైన సత్యాలు మతంలో ఉన్నవి అందరికీ అందిస్తూ, ద ఫార్మ్ మోస్ట్ అడాప్టెడ్ టు ద ఇడియోసింక్రసీస్ ఆఫ్ ద రెసిపియన్స్. ఎవరైతే గ్రహించారో వాళ్లకు ఉన్నటువంటి కొన్ని మూఢ అభిప్రాయాల ప్రకారం అవి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, అంటే పాటిస్తున్నారు. అకార్డింగ్ టు దిస్ వ్యూ, ఈ వ్యూ ప్రకారం ఫౌండర్స్ ఆఫ్ ద గ్రేట్ రిలీజన్స్, ఈ గొప్ప గొప్ప మతాలను స్థాపించిన వాళ్ళు ఆర్ మెంబర్స్ ఆఫ్ ద వన్ బ్రదర్హుడ్, వాళ్ళు ఈ బ్రదర్హుడ్ లో ఉన్నటువంటి సభ్యులే. అండ్ వర్ ఎయిడెడ్ ఇన్ దేర్ మిషన్, వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు సహాయం చేస్తున్నారు బై మెనీ అదర్ మెంబర్స్, ఇంకా ఎంతమందో సహాయం చేస్తున్నారు. లోయర్ ఇన్ డిగ్రీ దాన్ దెమ్సెల్స్, వాళ్ళకంటే తక్కువగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఇనిషియేట్స్ అండ్ డిసైపుల్స్ ఆఫ్ వేరియస్ గ్రేడ్స్, అంటే ఎన్నో స్థాయిల్లో ఉన్నటువంటి దీక్షాపరులు, శిష్యులు, ఎమినెంట్ ఇన్ స్పిరిచువల్ ఇన్సైట్, అంటే వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికమైన అంతర్దృష్టితో ఉన్నారు. ఇన్ ఫిలసాఫికల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానంలోని. ఇన్ ప్యూరిటీ ఆఫ్ ఎథికల్ విజ్డమ్, అంటే నైతికమైనటువంటి ఆ జ్ఞానంలో ఉన్న పవిత్రత విషయంలోని వీళ్ళు సహాయం చేస్తున్నారు. దీస్ గైడెడ్ ద ఇన్ఫాంట్ నేషన్స్, అంటే ఇన్ఫాంట్ అంటే శిశు స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశాలన్నిటికీ వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. గేవ్ దెమ్ దేర్ పాలిటీ, ఇనాక్టెడ్ దేర్ లాస్. పాలిటీ వాళ్ళ యొక్క పాలసీయా, పాలిటీయా, పొలైట్ పాలిటీ, అంటే వాళ్ళ యొక్క ఆ పాలిటీ అంటే ఏమిటి తెలుగులో? పొలైట్నెస్ లోంచి పాలిటీ వచ్చిందా ఏంటి? తర్వాత ఎనాక్టెడ్ దేర్ లాస్, వాళ్ళ లాస్ అన్నిటినీను యాక్ట్ చేసేటట్టుగా చేస్తున్నారు. లక్ష్మి, పాలిటీ అంటే పాలిటికల్, ఇది సివిల్ గవర్నమెంట్ ఆర్ ఫార్మ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్ ఆర్ కాన్స్టిట్యూట్. పాలిటీ అంటేనా? అది అంటే ప్రాసెస్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఇచ్చారు, అలాగే వాళ్ళు ఆ లాస్ అన్నిటిని యాక్ట్ చేసేటట్టు చేశారు. రూల్డ్ దెమ్ యాజ్ కింగ్స్, రాజులుగా పరిపాలించారు. స్టార్ట్ దెమ్ యాజ్ ఫిలాసఫర్, వేదాంతులుగా వాళ్ళకి బోధించారు. గైడెడ్ దెమ్ యాజ్ ప్రీస్ట్, మత బోధకులుగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. ఆల్ ద నేషన్స్ ఆఫ్ యాంటిక్విటీ లుక్డ్ బ్యాక్ టు సచ్ మైటీ మెన్, అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఈ దేశాలన్నీ అలాంటి వాళ్ళని, అలాంటి గొప్ప వాళ్ళందరినీ డెమిగాడ్స్, అంటే వాళ్ళు సగం భగవంతుడు అన్నట్టుగా అలాగా చూసేవారు. అంటే ఆ మైటీ మెన్, గొప్ప శక్తి ఉన్న వాళ్ళని, అండ్ హీరోస్, వీరులుగాను. అండ్ దే ఆల్ దే లెఫ్ట్ దేర్ ట్రేసెస్ ఇన్ లిటరేచర్
అలా వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఈ పుస్తకాల్లోని ఆర్కిటెక్చర్, శిల్పంలోని, లెజిస్లేషన్ అంటే అదే రూలింగ్ విధానం, ఇలాంటి వాటిల్లో వాళ్ళ యొక్క జ్ఞానం అంతటినీ పెట్టారనమాట. అంటే మొట్టమొదటి నుంచి ఏ విధంగా ఇదంతా వచ్చింది చెప్తున్నారు. దట్ సచ్ మెన్ లివ్డ్ ఇట్ సీమ్స్ డిఫికల్ట్ టు డినై ఇన్ ద ఫేస్ ఆఫ్ యూనివర్సల్ ట్రెడిషన్. అంటే అలాంటి వాళ్ళు జీవించారు అని తెలుస్తోంది. సీమ్స్ డిఫికల్ట్ టు డినై, కాదనడం ఎంతో కష్టం. ఎందుకంటే యూనివర్సల్ గా ఉన్నటువంటి ఈ సాంప్రదాయంలో ఆఫ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ స్క్రిప్చర్స్, ఇంకా ఉన్నటువంటి ఈ మత గ్రంథాలు, అండ్ ఆఫ్ ప్రీహిస్టారిక్ రిమైన్స్ ఫర్ ద మోస్ట్ పార్ట్ నవ్ ఇన్ రూయిన్స్. అంటే ఈ చరిత్రకి ముందున్నటువంటి అవన్నీ కూడా కొన్ని ఇప్పుడు శిథిలాలుగా అయిపోయి అలాంటి గ్రంథాల్లో చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి. టు సే నథింగ్ ఆఫ్ అదర్ టెస్టిమోనీ విచ్ ద ఇగ్నోరెంట్ వుడ్ రిజెక్ట్. అంటే ఇతరమైన ప్రూఫ్స్ ఇవన్నిటిని అజ్ఞానం రిజెక్ట్ చేస్తారు. ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్ ఆర్ ద బెస్ట్ ఎవిడెన్స్. అంటే తూర్పు దేశాల్లో ఉన్న పవిత్రమైన పుస్తకాలు అనేవి మంచి ప్రూఫ్ అన్నమాట. ఫర్ ద గ్రేట్నెస్ ఆఫ్ దేర్ ఆథర్స్, ఆ రాసిన వాళ్ళ యొక్క గొప్పతనం అన్నది మనకి తెలుస్తుంది. ఫర్ హూ ఇన్ లేటర్ డేస్, తర్వాత రోజుల్లో వాళ్ళందరూ, ఇన్ మోడర్న్ టైమ్స్, నవీనమైన సమయాల్లో కూడా, కెన్ ఈవెన్ అప్రోచ్ ద స్పిరిచువల్ సటిలిటీ ఆఫ్ దేర్ రిలీజియస్ థాట్. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మతపరమైన ఆలోచనని ఇప్పుడు ఆ సూక్ష్మతరమైన దాన్ని, ఆధ్యాత్మికమైన సూక్ష్మతలన్నీ కూడా